ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో ఉర్దూ మాధ్యమంలో బోధించడానికి స్థాపించబడిన మొదటి విశ్వవిద్యాలయం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉస్మానియా విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం కళాశాలను ఎప్పుడు స్థాపించబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1887 సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం కళాశాల పాత పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ కళాశాల. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కాసు బ్రహ్మానందరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ఎప్పుడు ఆమోదించింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 18 ఫిబ్రవరి 2014. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు ఏ కమిటీ నియమించారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శ్రీకృష్ణ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని జూలై 1969లో నివారణ నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసిన తర్వాత ఈ క్రింది మహిళల్లో టీపీఎస్ ఆందోళనకు నాయకత్వం వహించారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సదాలక్ష్మి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం 1948లో ఆపరేషన్ పోలో అనే కోడ్ పేరుతో డాష్ని జత చేసింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాసియా ప్రాంతం కోసం భారతదేశం యొక్క 6 పాయింట్ల సూత్రం ప్రతిపాదనను ఏ భారత ప్రధాని సమర్థించారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ పోరాటానికి సంబంధించి క్రింది వాటిలో ఏది మొదట జరిగింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మిలియన్ మార్చ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరు తెలంగాణ జీవన విధానాన్ని తమ చిత్రలేఖనాలలో ప్రతిబింబింపచేశారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కె లక్ష్మణ్ గౌడ్. నెక్స్ట్ క్వశ్చన్, 1953 డిసెంబరులో భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను ఎస్ఆర్సి నియమించింది. క్రింది వారిలో ఆ కమిషన్తో సంబంధం లేని వారెవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జస్టిస్ భార్గవ. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం కష్టపడి వీడియో చేస్తున్న, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.